ఈ రోజు గ్రహబలం మీకు కొంతవరకు అనుకూలంగానే ఉంది. అందువల్ల తలపెట్టిన పనులు సంతృప్తికరంగానే సాగుతాయి. పనులు కొంచెం నిదానంగా సాగినప్పటికీ ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది. హౌస్ లోన్ల వంటి దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి నిపుణులకు అలాగే వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు అనేక రకాలుగా డబ్బు వచ్చే యోగం కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు మీకు కలిసివస్తాయి. ఈ రోజు మీకు ఉదయాన్నే శివాలయానికి వెళ్లి శివుడి దర్శనం చేసుకున్నట్లయితే అనేక రకాలుగా శుభాలు చవిచూస్తారు. లక్కీ కలర్ తెలుపు, ఆలివ్ గ్రీన్. లక్కీ నంబర్ 9. ఈ రోజు మీకు చంద్రబలం అనుకూలంగా ఉండటం వల్ల మీకు పనుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరిగి రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఒక వార్త మీకు మిక్కిలి ఆనందాన్ని కలిగించడమే కాదు, జీవితంలో వృద్ధికి మీకు కొత్త దారులు చూపిస్తుంది. ఉద్యోగులకు ఈ రోజు కార్యాలయాల్లో అనుకూలంగా ఉండటమే కాదు, అధికారుల నుండి మెచ్చుకోళ్లు కనిపిస్తాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఈ రోజు కొంచెం అప్రమత్తంగా ఉండండి. అమ్మవారికి చామంతి పూలతో అర్చన చేయించండి. లక్కీ కలర్ ముదురు పసుపు. లక్కీ నంబర్ 6. ఈ శుక్రవారం ఈ రాశి వారికి అమ్మవారి కరుణతో అనుకోని అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, కిరాణా వంటి వ్యాపారులకు ధనవృద్ధి, పెద్ద మొత్తంలో డబ్బు కలిసి వస్తుంది. ఉద్యోగులకు తమ సమర్థతకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం, సలహాలతో పనులు ప్రారంభించడం మీకు మంచి చేస్తుంది. పెట్టుబడులు పెట్టటంతో పాటు బంగారు ఆభరణాలు కొంటారు. విలాసంగా ఖర్చు పెడతారు. ఈ రోజు మీరు విష్ణు సహస్రనామాలు పారాయణతో పాటు కనకధార స్తోత్ర పారాయణ చేసుకోండి. ఈ రోజు మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. లక్కీ కలర్ బంగారు రంగు. లక్కీ నంబర్ 5. ఈ రోజంతా మీకు చాలా బాగుంది. చంద్రుడు మీకు అనుకూలంగా ఉండటంతో మీ ముఖంలో కొత్త వెలుగు కనిపిస్తుంది. ఏమనుకుంటే అది జరిగే రోజు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కొత్త పదవులు లభించే అవకాశాలున్నాయి. అయితే హామీలు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు సాగండి. అయితే ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారికి ఈ రోజు కొంచెం ఇబ్బందిగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. వృత్తి నిపుణులకు బాగుంది. వ్యాపారాలు చేసుకునే వారికి మాత్రం శ్రమ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల విసుగు అనిపిస్తుంది. అయితే డబ్బు మాత్రం కలిసి వస్తుంది. ఎవరి విషయాల్లోనూ జోక్యం పనికిరాదు. ఈ రోజు మీకు రాహుకాలంలో అమ్మవారి దర్శనం, ఆరాధన చాలా మంచిది. లక్కీ కలర్ తెలుపు. లక్కీ నంబర్ 3. ఈ రోజు ఈ రాశి వారికి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల చేస్తున్న పనులు ముందుకు సాగుతాయి. డబ్బు పరంగా మాత్రం శుభకాలమే అని చెప్పాలి. ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలకు దారులు కనిపిస్తాయి. అయితే ఎవరికైనా డబ్బు సహాయంగా చేస్తానని మాట ఇస్తే మాత్రం ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగులకు మాత్రం అదనపు బాధ్యతలు తలపై పడతాయి. ఆఫీసు మీటింగుల్లో తొందరపాటు మాటలను పనికిరావు. వ్యాపారాలు చేసుకునే వారికి ఈ రోజు అనుకూలంగానే ఉంది. ఈ రోజు మీరు ఆదిత్య హృదయ పారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వాళ్ల మరింతగా శుభాలు కలుగుతాయి. లక్కీ కలర్ గోల్డ్ కలర్. లక్కీ నంబర్ 6. ఈ రోజు మీకు గత కొద్ది రోజుల కంటే మంచి రోజునే చెప్పాలి. ఉద్యోగులకు ముఖ్యంగా ఆఫీసుల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు పనులు చాలా మెల్లగా పూర్తవుతాయి. కానీ సమయానికి డబ్బు చేతికంది ఇబ్బందులు లేకుండా రోజు పూర్తవుతుంది. పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరికీ అప్పులు మాత్రం ఇవ్వకండి. వసూలు కావడం చాలా కష్టం. సంతానం చదువు విషయంలో కొంచెం మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం విషయంలో మాత్రం సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెట్టే సూచన ఉంది. ఒక ముఖ్యమైన వ్యక్తి దూరంగా వెళ్లిపోవడం బాధిస్తుంది. ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకోవడం, కుంకుమ పూజ చేయించడం వల్ల మీకు రోజు అనుకూలంగా ఉంటుంది. లక్కీ కలర్ పసుపు. లక్కీ నంబర్ 8. ఈ రోజు మీకు పెద్దగా ఏమీ అనుకూలం కాదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్దగా కలిసిరాదు. భూములు అమ్మకాలు కొనుగోళ్లలో నష్టాలు వచ్చే ఛాన్సులున్నాయి. అలర్ట్గా ఉండండి. అనవసరంగా అడగకుండా ఇచ్చే సలహాలు మీ విలువ తగ్గిస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచించి పెద్దల సూచనలతో నిర్ణయాలు తీసుకోండి. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డ్రైవింగుల్లో అలర్టుగా ఉండండి. ఈ రోజు మీరు ఉదయాన్నే ఆ ముక్కంటిని దర్శించుకోండి. శుభాలు కలిగి సంతోషంగా ఉంటారు. లక్కీ కలర్ నీలం. లక్కీ నంబర్ 5. ఈ రోజు ఈ రాశిపైన చంద్రుడి శుభ దృష్టి ఉండటం వల్ల రోజంతా అనుకూలంగానే ఉన్నప్పటికీ ప్రయాణాల్లో మాత్రం తగినంత జాగ్రత్త అవసరం. వ్యాపారాలు చేతికొచ్చిన అవకాశాలు జారవిడుచుకోవద్దు. ఆర్థికంగా వృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయి. వ్యాపారులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఇంట్లో ఉల్లాసకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు ఈ రోజు స్పెషల్ డేగా చెప్పుకోవాలి. ఆఫీసుల్లో మీకు గుర్తింపు పెరిగి ప్రత్యేక స్థానం లభిస్తుంది. పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం మీకు శుభాలనిస్తుంది.
లక్కీ కలర్ నలుపు. లక్కీ నంబర్ 2. ఈ రోజు మీకు చంద్రబలం కలిసొస్తుంది. డబ్బు పరంగా మంచి రోజు. వ్యాపారులకు విశ్రాంతి దొరకదు. పని ఎక్కువగా ఉంటుంది. లాభాలు అలానే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంది ఈ రోజు. ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాడటంతో ఇబ్బంది పడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ వస్తువులు నష్టపోకుండా అప్రమత్తంగా ఉండండి. వాహన డ్రైవింగుల్లో మెలకువగా ఉండండి. అమ్మవారి ఆరాధన మీకు చిక్కులు తొలగిస్తుంది. లక్కీ కలర్ ఎరుపు. లక్కీ నంబర్ 7. ఈ రోజు మీకు పెద్దగా బాలేదనే చెప్పాలి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిళ్లు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఈ రోజు నిరాశే మిగులుతుంది. లోన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు. అన్ని రంగాల వారికి ఏదో ఒక చిన్న ఇబ్బందులు విసిగిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రణాళికలకు ఈ రోజు అస్సలు అనుకూలంగా లేదు. ఈ రోజు మీకు అమ్మవారి ఆరాధన చిక్కులు తొలగటానికి సహాయపడుతుంది. లక్కీ కలర్ లేత పసుపు. లక్కీ నంబర్ 4. ఈ రోజు మీకు కొంతవరకు అనుకూలమని చెప్పొచ్చు. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే ఛాన్స్ ఉంది. అయితే ఉద్యోగులు మాత్రం ఈ రోజు ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులపై విజయం సాధించే రోజు. ఆర్థిక పరిస్థితి కొంచెం బెటర్ అనిపిస్తుంది. సమస్యలు తగ్గుతాయి. వ్యాపారులకు కొంచెం ఒత్తిడితో కూడిన లాభాలున్నాయి. ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. శివారాధన మీకు మంచి ఫలితాలనిస్తుంది. లక్కీ కలర్ తెలుపు. లక్కీ నంబర్ 3. ఈ రోజు మీకు చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు. అన్ని వర్గాల వారికి డబ్బు కలిసొస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు. సహోదరులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు తొలగి ముందు సాగుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు చేతికి వచ్చే రోజుది. ఉద్యోగులకు మాత్రం పెద్దగా ఏమీ మార్పులుండవు. నవగ్రహ ధ్యానాలు మీకు మంచి చేస్తాయి. లక్కీ కలర్ గచ్చకాయ రంగు. లక్కీ నంబర్ 1.